అటువంటి దేవుడు అంత గొప్పవాడు. సో భక్తులకు మనసు క్లియర్గా తెలుసు అన్నమాట. ఈ ముస్లిం ఇక్కడ అన్నం పిసుకుతోంది. ఈ చిన్న బిడ్డ చూస్తూ ఉంది, ఇది ఇంకా నన్ను తినిపించపోతోంది అని చెప్పేసి. అది ఏడుపు మానేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంది. అది మానేలే ఏడుపు. అది ఎంత అన్నం పిసికినా కానీ నోరిప్పట్లే. చిన్న బిడ్డ నోరిప్పట్లే. దాని బాధ ఏమి తెలుసా? ఎవరో చేసినారు వంట, ఇది పాయసమే ఉండొచ్చు, మనుష్య నిర్మితం, సామాన్య మనుషులు చేసింది. ఎవరిది అన్నం తింటామో వాళ్ళది బుద్ధి వస్తాయి. మనుషులకు ఒక బుద్ధి ఉంది. మనుషులకు 4 రకమైన దోషం ఉంది, తెలుసు కదా మనకు పుట్టంగానే. ఏమేమి ఐడియా ఉందా? భ్రాంతి చెందుతాము, మర్చిపోతాము, భగవంతుడు అదోక్షరుడు, మన ఇంద్రియాలు అపరిపూర్ణం, మనకు అది డిఫాల్ట్ అంటారు కదా. పుట్టంగానే తప్పులు చేయడము, మరవడము, భ్రాంతి చెందడము, ఇటువంటి దోషం ఉంది. ఇప్పుడు అక్కడ ఎవరో వంట చేసినాడు అంతఃపురంలో, దాన్ని తినేస్తే వాడు దేవుడిని మర్చిపోయి ఉంటాడు. మనుషుడు కదా, మనుషుడికి ఈ గుణం ఉంది. ఆ అన్నం తింటే నేను దేవుడిని మర్చిపోతానని నాకు ఇది వద్దని చెప్పేసి. ఆచార్య పురుషుడు కదా ఆయన, ఒక సంప్రదాయానికి ఆచార్య. ఒకవేళ బ్రహ్మదేవుడు ఆ రోజు తిని ఉంటే ఇంకా మళ్ళాంటి వాళ్ళంతా భయ్యా బినా ప్యాచులసును కూర్చే కదా, ఎర్రగడ తెల్లగడ లేకుండా జైన్ మెను హే క్యా, అక్కడక్కడగా తిని ఉంటాం, ఇంట్లో వంట చేసి ఉంటాము. ఇది నడవదు అని చెప్పి దేవుడు ఫస్టే బ్రహ్మదేవుడు నోరు ఇప్పలేదని చెప్పేసి ఆమె పట్టుకొనేసింది బిడ్డని, సేమ్ నక్కలోలాగానే అన్నీ పట్టేసి పటను కొట్టింది. నీకు బుద్ధి ఉందా? నీకు ఇంత మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుంది? నీకు ఎవరైనా చేసిస్తారా? బద్రీనాథ్ల దిక్కు దొరుకుతుందా? ఆమె ఉండేది బద్రీనాథ్, అది వేరే చెప్పింది. అది అప్పుడప్పుడు ఉంది. ఆ తాళి బట్ట పెట్టుకొని నా భర్త బద్రీనారాయణ అండి, జై బద్రి విశాల్ ఇట్లట మొక్కుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఈ ఊర్లో బతికారు కదా, 400 సంవత్సరాలు బతికిన నమ్మరు. బద్రీనాథ్లు మనం ఏదో విని ఉంటాం కదా, ఓ కొండపైన 400 సంవత్సరాలు ఉన్నారు, 500 సంవత్సరాలు ఉన్నారని. అది ప్రూఫ్ చేయాలి కదా. మళ్ళీ ఇక్కడ మనం చెప్పి ఉంటే మా ఊర్లో 100 దాటలేదు ఎవరు, నీవెట్ట ముసలిది బతికిందని అడుగుతారు కదా. ఇంకా 2 కొట్టేసింది, బాగా కొట్టింది. అది ఇంకా 7 పావలే, అయినా కానీ చచ్చినా కానీ నేను దాన్ని తిన్నానని చెప్పేసి. నాకొద్దు, అది మనుషులు చేసింది, దేవుణ్ణి మర్చిపోయే జాతి అది, దాన్ని చేసింది నేనేందో తినాలా, నేను దాన్ని తిన్నానని చెప్పేసి గట్టిగా ఉన్నాడు ఈ చిన్న బిడ్డ. నీకు గడ్డి తినరా నీవు? బద్రీనాథ్లు గడ్డి తినిపోయి అక్కడ ఇలా దుంపలు ఉంటే దుంపలు తిని బతుకు. ఇంత మంచి ఆహారము, ఇంత పాలతోటి ఇంత అన్నం రెడీ అవ్వాలంటే ఎంతసేపు ఉడకాలో తెలుసా నీకు? అది తెలుసు కదా. దానికి 1 లీటర్కి ఇంత 70 గ్రామ్ ఏమో బియ్యం వేస్తాము, అది తిప్పి అది 3/4 గంట పడతాయి. అంత రెడీ చేసి కుంకుమ పూత రేటు తెలుసా నీకు? కేసరి పూత ఊరికేనే స్ట్రెస్ చేసిన నీకు ఏం తెలుసు చెప్పు? మళ్ళీ 2 కొట్టేసి అది ఏడ్చుకొని అయినా కానీ తినలే. ఇంకా ఇంకొకటి ఉంది, అది స్టిక్, దానికి మాట్లాడడానికి రైట్సే లేదు, అది పాప సైడ్లో ఉంది. ఇంకా దాన్ని పట్టుకొని ఇట్లా అంటా ఉంది దాని మధ్యలో. ఇంకా మళ్ళీ అప్పుడప్పుడు మళ్ళీ జై బద్రి విశాల్ అని ఆ తాళి బొట్టును కళ్ళకి అద్దుకోవడము. బద్రీనారాయణ కృప అంటే నేను బతుకుతున్నాను, ఒక పల్లెలేవు అని చెప్పేసి మళ్ళీ. ఇంకా ముసలమ్మ మళ్ళీ బాగా పిసికి ఆ కోడల్లాగానే ఫ్యూచర్లో ఎటువంటి వాళ్ళు వస్తారో దేవుడు కదా బాగా తెలుసు, కలియుగంలో ఇదంతా చేస్తారని బాగా తినేసింది. బిడ్డకని అడిగింది, మంచి తినేసింది. అత్తగారు ఏంటి కదా, ఇంకేముంది మనకు లాస్ లేదు, ఫ్రీ తినో అని చెప్పేసి. సో అంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారు మనుషులతో చేసిందంటే దేవతలంతా. ఇప్పుడు ఇంకొక కొత్త స్టైల్ వచ్చింది, ఇంకేదో అది స్విగ్గీ జొమాటో ఏదో ఉంది కదా, స్విగ్గీ జొమాటోలో అమ్మ స్వామి అదొకటి ఉంది. అదేదో ఫోన్ చేసి వాడు ఆఫీస్లో ఉన్నాడు, ఆఫీస్లో ఉండి ఫోన్ చేసినాడు. ఫోన్ చేస్తే మెనూ అంతా సెలెక్ట్ అయింది, ఇడ్లీ వడ చట్నీ సాంబార్ అంతా చెప్పినాడు. చెప్పేసి ఆ డోర్ డెలివరీ బాయ్ ఇంటికి వచ్చినాడు.
సార్ డోర్ లాక్ ఉంది సార్ అని ఫోన్ చేసినాడు ఆయన. పేమెంట్ అంతా అయిపోయింది. ఆ డోర్ లాక్ ఉంటుంది, నేను ఆఫీస్లో ఉన్నానని. అంటే ఆఫీస్ తీసుకొని రావాలి సార్, అడ్రస్ లొకేషన్ ఇక్కడ పెట్టినారు. లొకేషన్ అదే లొకేషన్, ఓపిక పడు చెప్తానని చెప్పి. ఫస్ట్ ఫ్లోర్కి పో, రైట్కి ఒక ప్లేస్ ఉంది, దాంట్లో సెకండ్ ఫ్లోర్కి పో. సెకండ్ ఫ్లోర్ తర్వాత పైన ఒక ట్యాప్ అంత ఉంది, ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ పైన అక్కడ పో, పైకి పో అని చెప్పేసి. ఇంకా ఆయన పాప పట్టుకొని ఇడ్లీ వడ చట్నీ సాంబార్ అంతా పట్టుకుని పైకి పోయినాడు. పైకి పోయి, సార్ ఇక్కడ ఎవరు లేదు సార్, ఒక కాకి మాత్రం ఉంది. అది కాకి మా తాత ఆయన తిథి ఈరోజు, నాకు టైం లేదు, అక్కడ పెట్టేసి ఓపెన్ చేసి పెట్టుకో, చూడు ఆయనకి ఏది నచ్చిందని. ఫస్ట్ వడ తీసుకొని పోతాడా, ఇడ్లీ తీసుకొని పోతాడా అండి. ఆయన ఇంకేం చేసే. పితృదేవతలకు ఆచారం అంటే ఆచారం ఉంటుంది, వాళ్ళు అస్సలు తాకరు. మామూలుగా శ్రాద్ధ తిథి అంతా చేయాలంటే వాళ్ళు అస్సలు ఆ స్నానం చేసి ఒంటి కూడా పోకూడదు, అంత లోపల వంట చేయాలో చాలా ఆచారం ఉంటాయి వాళ్ళకి. శ్రాద్ధ అంటే పేరే శ్రద్ధ, నువ్వు చాలా ఇది చూపించాలా. వాళ్ళు తినాలంటే అంతే తినరు వాళ్ళు. దాంట్లో దేవుడు కూడా షేర్ ఉంది, అది దేవుడికి పోవాలా, దేవుడు పితృలకి ఇవ్వాలా. పితృలు ఆత్మ ఎక్కడుంది తీసుకొనేసి అక్కడికి సెండ్ చేయాలా, అప్పుడు ఇక్కడ బ్లూటిక్ వస్తాయి. ఇది హోటల్లో పోయేసి ఆడు జొమాటో వాడికి చెప్పి, వాడు స్నానం చేయకుండా నైట్ నుంచి ఆ హోటల్ ముందే నిలబడి ఉంటాడు. ఆ హోటల్ వాడు అసలు స్నానం చేసినాడు లేదు, దాన్ని తీసుకుంటూ వచ్చేసి మన పితృలు తృప్తి పడాలంటే వాళ్ళు తృప్తి పడతారు. కొత్త జనరేషన్ మారుతుంది, ఏం చేసేది. ఈ శాస్త్రంలో ఏం రాసింది దానికి అర్థం కాదు. ఇంక ఈ బ్రహ్మదేవుడికి 2 దెబ్బ పడింది. బ్రహ్మదేవుడు ఇంకా తినకుండా అట్లే ఇది చేస్తున్నాడు, బాగా కొట్టినాడు. బాగా కొట్టేసి ఇంకా ఏడుస్తూ అట్లే కూర్చున్నాడు, నేను తిన్నాను చెప్పేసి. ఈమె మొత్తం తినేసింది, ముసలితో మొత్తం ప్లేట్ ఖాళీ. ఆటోలు చూస్తున్నారు, అది కడుప కోనేరా, మళ్ళీ వేస్తుంది చూడని చెప్పేసి తింటా ఉంది ఈమె. పొద్దు ఏమ్మా నీదేం పోతుందా రాణి, ఏయ్ పని మీద వచ్చినాను ఏయ్ అని వేసింది. ఇంకా దేవుడు కదా, వీళ్ళు ఏం మాట్లాడతారో తెలుస్తుంది. ఏమే ఇట్లా చూస్తున్నావు, ఏంది కళ్ళ చూస్తున్నావు నువ్వు, నీదేమైనా పోయిందా, మీ ఇంట్లో వచ్చి తిన్నానా? కోపం ఆమె పట్ల. చెట్టుకు ఆకులు పండ్లు మంచిగా రావాలంటే దానికి రూటుకు నీళ్ళు పోయాలా. నాకు నీళ్ళు పోసినట్టు అనుకో, నా కడుపు నిండింది అనుకో, బిడ్డకు పాలిస్తాను, బిడ్డకు కడుపు నిండుతాయి, నీకేం బాధ. ఆ మనసులో అనుకునింది కదా, ఈ ముస్లిం దొబ్బిస్తుంది అనుకోదు, అట్లంతా అనుకోదు. అమ్మో స్వామి, అది తెలిసిపోయింది దీనికి ముస్లిం అయితే సామాన్య ముస్లిమే కాదు, ఇది బద్రీనాథులు ఉండేదే. మామూలుగానే బద్రీనాథులు ఒక రోజు ఉంటేనే 1000 సంవత్సరాలు తపస్సు చేసిన ఫలం అంటారు కదా, ఇది 500 సంవత్సరాలు అంటే దీనికి ఎన్ని రకాల సిద్ధులు ఉండేమో అని చెప్పేసి. ఆ లోపల తినేసి సరే ఇంకా చెప్పమంటే కొద్దిగా చక్కెర ఎక్కువైంది. తిన్నప్పుడు తెలియట్లే, బకెట్ లాగేసింది. తర్వాత కడుపు నిండిన తర్వాత నీకు రుచి అప్పుడు తెలిసింది. చక్కెర ఎక్కువైంది, కొద్దిగా తాంబూలం పట్టుకొని రా అని చెప్పారు. మో స్వామి అని చెప్పేసి ఇంకొక సఖి ధరణిది పాప మంచి ఆట, తాను లేచిపోతుంటే నీవు కూర్చో మళ్ళీ దేనికి ఇది ఇన్ని పెట్టుకున్నావు, మన రంగులు వేసుకొని ఇట్లా నిలబడ్డానిక, చెప్పు దానికి పని చెప్పు, ఒక్కటి చూస్తే కూడా పని చేసేలా కనపడట్లే, నీ దష్టపుష్టిగా ఉంది, పని చెప్పదానికి అని చెప్పేసి. ఇంకా ఒక ఆమె పోయింది, ఇంకొక ఆమె పరిగెత్తుకుని వచ్చింది. అయ్యో ఆ ముసలి దాని గురించి ఏం చెప్పొద్దు, దానికి అన్నీ అర్థమవుతుంది, ఏం చెప్పినా కనబెడుతోంది, నోరిప్పొద్దు, అది పోయేంత వరకు మౌనంగా ఉండాలి, మనము అన్నీ తెలిసిపోతుంది. నేను ఇట్లా లాగేస్తుంటే చెప్పి మైండ్లో అనుకున్నాను, ఈ ముస్లమ్మ దొబ్బుతుంది చూడు అని చెప్పేసి, బిడ్డకని చెప్పుకొని గ్లాసులు పాయసం తాగుతుందంటే నాకు చెప్పింది, నేను ఎంతనా దొప్పుకుంటాను నీ సొమ్మ, మళ్ళీ అట్లా అడుగుతుంది. ఏం చెప్పొద్దు, అది పోయిన తర్వాత మనం మాట్లాడదామని చెప్పేసి. ఇంకా అక్కడ ఆమె పోతా ఉంది. అమ్మా కొద్దిగా 2 ఏలక్కలు వేసే, దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరం వేసేయి, కుంకుమ పువ్వు కొద్దిగా ఎక్కువ వేసాయి, మరి కలర్ వస్తాయి, బాగుంటాయి, నాకు జాజికాయ కొద్దిగా దంచేసేయి, నన్ను పాత ఆకు తెచ్చుకోవద్దు నా పైన కోపంలో. ఇవి ఆడవాళ్ళకు ఒక మాట అంటే కోపం అండి. ఇప్పుడు ఒక్క మాట వినరు, మనం చెప్పింది వినరు. ముస్లిం ధరణిదేవితోటి ఏమంటే కూడా కోపం. పాత సున్నం వద్దు, మంచి సున్నం వేసి 13 రకాలు చెప్పింది, వాళ్ళు ఏమేమి వేయాలని చెప్పేసి. తీపి ఎక్కువ అయిందని తినడానికి మళ్ళీ పట్టుకొని నవ్వులుతాను, పట్టుకొని వచ్చినారు.
ఇంత బుద్ధి లేదా? 500 సంవత్సరాలు అయింది, ఒక పళ్ళు లేవు, దీన్ని కొద్ది దంచాలా కదా, అట్లనే పట్టుకొని వచ్చేది. ఇంకా దంచేయాలా? ఇచ్చేయి. ఇది సామాన్య నోరు కాదు, తల్లికి బ్రహ్మాండం చూపించిన నోరు ఇది. మోసం చేయలేరు నన్ను ఎవరు కూడా. ఏమే, ఒక పళ్ళు లేదు, ఈ ఒక్క కాదు, బ్రహ్మాండం మింగేస్తాను నేను. గీత చెప్పిన నోరు ఇది. నీ మనసులో ఏముంది అంత అర్థం కాకుండా నాకేం లేదు. సరే పాప, ఇంక ముసలమ్మ బెదిరిస్తుంది అక్కడ పోయి. పాప అది ఫస్ట్ చెప్పింది, ఆ రేగి పండుది ఒకటి ఉంది, నేట పండు కళ్ళు ఒకటి ఉంది. పాప ఇంకో పేర్లు పెట్టుకోబెడుతుంది అప్పుడప్పుడే ఒక్కొక్క అమ్మాయిలకి. సరే అమ్మ చేయి చూడమ్మా ఫస్ట్. సరే చూస్తాను చెప్పేసి ఇంకా చేయిస్తుంది. అమాయకరాలు ఇంకా పద్మావతి అదే మా కూతురికి అస్సలు బాగలే. ఏమైందంటే, ఒక 2 రోజుల క్రితం ఇక్కడి నుంచి ఏమైనా బయటికి వెళ్ళినారా? అయితే 2 రోజులకు ఒకసారి బయటికి వెళ్ళినారు. బయటికి వెళ్తే ఎంతమంది పోయినారు? అక్కడ నిలబడినారు, వీళ్ళంతా పోయినారమ్మా. వీళ్ళు సామాన్యులు కాదమ్మా, మీ ఇంట్లో ఉండేవాళ్ళు. కొండకని పోయినారు. ఆ కొండకడకు పోయి అక్కడ ఒక కిరాతకుడు వేటగారను కూడా చూసినారు. ఆ వేటగారని చూసి, ఆయన భలే కాంతిగా ఉన్నాడు, మన్మథుడు, ఆయన చాలా అందంగా ఉన్నాడు. ఆయన చూశారు. ఆయన చూసిందే కాకుండా అన్యాయం చేసి వచ్చినారు. ఆడికి ఒక మంచి గుర్రం ఉంది, ఆ గుర్రం చంపినారు. సరే గుర్రం పోయినా పర్లేదు, నాకు ఈ అమ్మాయి దొరికితే చాలని ఆ వేటగాడు అనుకున్నాడు. అది కూడా ఆయనతో మాట్లాడడానికి భలే డిమాండ్ చేసినారు. అప్పుడు కూడా ఆయన ఒక మాట అనలేదు వీళ్ళని. ఆ గుర్రం, చనిపోయిన గుర్రం మీ యొక్క బగీచాలో ఉంది, ఇక్కడ గార్డెన్లో ఉంది, తీసి పడేసినారు ఇక్కడకు. మళ్ళీ ఆయన చూసిన తర్వాత ఇట్లా అయిపోయిందమ్మా, వేరేం లేదు, ఇది సామాన్య జ్వరం కాదు, కామ జ్వరం, విరహ జ్వరం, ఇది ఆయన కలిసిందంటే నీకు అన్నీ క్లియర్ అని చెప్పేసి. అదేమైనా జరుగుతుందా? వేటగారుడుకు మేము ఇది కదా పెద్ద వంశము, మాది చంద్రకులము, మేమంతా వేటగారకు మా ఇంత మంచి పెంచిన అమ్మాయిని ఇగలుగుతామా? ఏమో అట్లా చెప్తాము. ఏదైనా మార్గం ఉంటే చెప్పు, వేరే మార్గం ఉంటే చెప్పండి. మళ్ళీ ఇన్ని మంత్రాలు చెప్పడం స్టార్ట్ చేసింది. అంటే ఒక మంచి పని చేసే ముందు ఒక్కొక్కరిని తలుచుకోవాలంటే చాలా మందిని తలుచుకునింది తప్ప, ఒకరిద్దరిని కాదు, చాలా మందిని తలుచుకునింది. ఇంకా చాలామంది దాంట్లో ఫస్ట్ అక్కడ వాళ్ళ భర్తని తలుచుకునింది, బద్రీనారాయణని తలుచుకునింది. తర్వాత అట్లే కిందకు వచ్చేసి మన భీమారతి ఒడ్డునుండే ఈయన కూడా తలుచుకునింది, విఠల్ని తలుచుకునింది, మన అహోబిల నరసింహస్వామిని తలుచుకునింది. తర్వాత అట్లే ఆ వెంకట పర్వతని తలుచుకునింది, అక్కడుండే వరాహస్వామిని తలుచుకునింది. అట్లే శ్రీరంగం రంగనాథ స్వామిని తలుచుకునింది. అక్కడ ఒక కొండపైన ఒక నరసింహస్వామి ఉంటాడు, ఘటికాస్థలం అంటారు. ఆ ఘటికాస్థలం ఉండే నరసింహస్వామిని తలుచుకున్నాడు. తర్వాత చాలా బాగుంది అది. సో లైన్కి ఒక్కొక్కరినే తలుచుకోవడానికి స్టార్ట్ చేసింది. ఇంకా రంగరాజు, వరదరాజు, ఆ రామేశ్వరము సేతుబంధ చేసిన ఆ భగవంతుని తలుచుకొనింది. తర్వాత అక్కడ రామేశ్వరంలో ఉండే ఆ దేవుడిని తలుచుకొనింది. ఇట్లా ఒక్కొక్కరిని తలుచుకొనింది. ఒకసారి చూసి చెప్తాను నేను ఎక్కడెక్కడ తలుచుకోండి, ఎవరెవరిని తలుచుకునేది. భలే చాలా అంటే ఒక మంచి పని చేయాలంటే ఫస్ట్ మనము భగవంతుని తలుచుకోవాలని చెప్పేసి మనకు నేర్పిస్తుంది. ఏదైనా ఒకటే మంచి పని చేయాలంటే ఫస్ట్ భగవంతుని నేర్పించాలని చెప్పేసి ఒక్కొక్కటినే లైన్గా పొగడుతూ ఉంది. అంతే కాకుండా మళ్ళీ ఒక్కొక్కటే నదుల్ని కూడా తలుచుకునింది. లైన్గా ఒక్కొక్కటి నదుల్ని తలుచుకునింది. తర్వాత వాళ్ళందరిది అయిన తర్వాత మళ్ళీ చేయి చూసింది. మళ్ళీ చేయి చూసి ఇంతవరకు తీసింది అక్కడ సైడ్లో ఉంది, మళ్ళీ కొద్దిగా కాணிకేయమ్మ అని చెప్పేసి సరిపోదని చెప్పి వాళ్ళు తెలియకుంటారు కదా, వాళ్ళు చేయి చూసేవాళ్ళు ఏదో పరిహారం చేస్తానంటారు, దానికి మళ్ళీ 1000 రూపాయలు అవుతుందంటారు, పాతది చెప్తానంటారు, కొత్తది చెప్తానంటారు. ఈ విధంగా ఒక్కొక్కటే లైన్గా అడుగుతోంది. ఆ మధ్యలో మళ్ళీ బోల్ డబ్బులు కాணிకలంతా పట్టుకొని వచ్చినారు.
మూడు గంప కావాలనింది. భలే తెలివి, 3 గంపలు పెట్టాలమ్మా, అది చూడాలా, చెక్ చేయాలా, చాలా పనులు ఉంటాయి. 3 గంప తీసుకుని రండి. 3 గంపలు ముత్యాలు, నవరత్నాలు, బియ్యము అంత పెట్టేసినారు. ఇంకా దానిపైన కర్ర ఉంది కదా, ఒక కర్ర పట్టుకుని వచ్చినాడు కదా రుద్రుడు. ఈ కర్రను వాళ్ళ చేతికి ఏదో మంత్రం చేసి ఇచ్చింది. అది దేంట్లో పెట్టమ్మా 3 దాంట్లని. ఒక దాంట్లో పెట్టినాడు. ఒక దాంట్లో పెడితే ఇది కలిసి వస్తాయి అన్నారు ఫస్ట్. ఏమమ్మా కలిసి వచ్చేది? ఇది కలిసి వస్తాయి, ఇది నీకేం భయం లేదమ్మా, ఇది జరుగుతాయి, నీవు ఇంకేం బాధపడే అవసరం లేదు. నువ్వు ఆ వ్యక్తికి పెళ్లి చేసి ఇవ్వచ్చు అని. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? ఆయనకి ఎట్లా పెళ్లి చేసి ఎట్లా ఇచ్చేది? ఆయన ఎక్కడ వెతికేది? ఇది సామాన్య వ్యక్తి కాదమ్మా, ఆయన ధనము, విద్యా, శక్తి, బంగారము ఇదంతా పట్టించుకోదు. అంత బోలు ఉన్నాయి ఆయన దగ్గర, చాలా ఉన్నాయి. కళ్ళు మూసేసి పెళ్ళి ఇచ్చేసేయచ్చు. అన్ని మంచి గుణాలు ఉన్నాయి. నీ కూతుర్ని ఎంత బాగా చూస్తాడని ఊహించలేవు నువ్వు. అంత బాగా చూడగలుగుతాడు. రాత్రి పగలు పూజ చేసుకుంటాడు కూర్చొని. ఇంత భర్త దొరకాలంటే ఎన్ని జన్మలు నీ పుణ్యం చేసి ఉండాలి, ఎన్ని జన్మల పుణ్యాలు ఉండాలి. సామాన్య కాదు. నేను ఊరికని చెప్పట్లేదు, ఇది నిజం. ఇది నీవు ఆయనకి మిని పెళ్ళి చేసుకోవాలనుకుంటే అంతే కథ. నీకు అన్ని భాగ్యం, నీ భాగ్యమే భాగ్యం ఇంకా నీకని చెప్పేసి. ఏమి కిరాతకుడు, వేటగారుడు అన్నాడు. ఇన్ని భాగ్యాలు ఆయనకు ఉంటుంటుంది, అన్ని సుఖదుఖ రాశి. ఆయన అట్లా చెట్లు ఇట్లా అంటుంది. పెళ్ళి అని దొరకలేకపోతే, ఎవరైనా ఒప్పుకోలేకపోతే, మనం ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, ఆ దానము మనం ఇయ్యలేకపోతే ఏమవుతుంది? ఒకవేళ ఆయన దొరకలేదు, ఆమె పెళ్ళి ఆయనతోటి కుదరట్లే, వదిలేస్తే ఏమవుతుందని. వదిలేస్తే ఈరోజు కానీ రేపు కానీ శరీరం వదిలేస్తుంది అన్నాడు. భయపడేసింది. ఆ మధ్యలో ఉండదు, ఈమె ఉండదమ్మా. నువ్వు ఒక మంచి పని చేయి. ఇప్పుడు నేను చెప్తాను, నీ మంచి కోసం చెప్తాను. నీవు మొత్తము అంటే నీ భర్తకు తర్వాత చెప్పు, భర్తకు నీ భర్త తమ్ముడు ఉన్నాడు తొండమాను, ఆయనకు తర్వాత చెప్పు, నేను చెప్పాను చెప్పు. తర్వాత నీ కొడుకు వసుదానకు తర్వాత చెప్పు. నీళ్ళు తీసుకొనిరా, అక్షతలు పట్టుకొనిరా. ఇప్పుడే సంకల్పం చేసే. ఎవరైనా కానీ ఎట్లన్నా పర్లేదు, ఈ ఒక సోది చెప్పామే, ఆ వ్యక్తి మాకు కలిసినట్టే పెళ్లి చేసి ఇచ్చేస్తాను. ఇప్పుడే సంకల్ప చేయమ్మా. సంకల్ప చేస్తే కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చినట్లు, కొద్ది గ్యారంటీ ఉంటాడు ఆయన, ఎక్కడ పోడు. లేకుండా పెళ్ళి అయిపోతే, ఆయనకు పెళ్ళి అయిపోతే ఏం చేస్తావు మళ్ళీ? సంకల్పం ఇప్పుడే చేయాలని చెప్పేసి పాప ఆమెకు చెమట కారింది ఈమెతో మాటలు వినేసి. అప్పటికప్పుడే అక్కడే కూర్చొనేసి సంకల్పం అయిపోయింది. ఆయన ఎక్కడైనా ఉండి నువ్వు భయపడదు, కొద్దిసేపు నీకు తెలిసిపోతుంది. నేను సామాన్య స్త్రీ అని అనుకోవద్దు. నన్ను ఎవరు గుర్తుపట్టలేరు, ఎవరులో కుదరదు నన్ను గుర్తుపట్టడానికి. నేను చెప్పింది ఇంతవరకు, ఈ నోట్లు చెప్పింది అబద్ధం కాలే. తెలుసా నీకు? నీ సంకల్పం చేయి ఫస్ట్. ఇంకా ఆడవాడిలు ఎవరు దొరుకుతుందో, ఎటువంటి వాడు దొరుకుతుందో తెలియదు. ఈమె నేను రకరకాలు చెప్పి బ్రెయిన్ వాష్ చేసి సంకల్పం చేపించింది. ఆమె వేరే సంకల్పం చేసింది. సో సంకల్పం అయిపోయింది. అప్పుడు కొద్దిగా తృప్తి వచ్చింది. ఇంకా భయపడతాయి, ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చే ప్లాన్ చేయదు ఈమె, ఇంకా మనం బతికిపోయినామని చెప్పేసి ఒక సమాధానం వచ్చింది. ఇంకా నేను వెళ్ళాలా, మా ఆయన వంట చేయాలమ్మా, మాకు చాలా దూరం. బద్రికి ఎప్పుడన్నా పోయినావు నువ్వు? లేదప్ప పోలేదు. కొండ నేను రాలేదనుకో కిచెన్కి పోతాడు, ఇట్లా తలుపు తీస్తాడు, వంట ఏం లేదంటే 4 పండ్లు తినేసి పండుకుంటాడు. ఆ రేగి పండ్లు ఏదో ఉంటే అక్కడ బద్రిలో, ఇంకా రేగి పండు కదా, బద్రీనాథ్ కదా, 4 పండు తినేసి పండుకుంటాడు. వంట చేయాలమ్మా, పోయి వంట చేయాలా. ఇడుచుడు ఇదొక తలకాయ నొప్పి. అసలు ఎక్కడ తిన్నది ఇది? ఇంట్లో తినేస్తాయి, బయట తిన్నదు. ఇదొకటి నాకు గ్రాచారం అని చెప్పేసి ఆ బిడ్డను మళ్ళీ ఒక టైట్గా కట్టేసి, ఇంకా మన పని సగం అయిపోయిందిలే, కొద్దిగా ప్రశాంతంగా ఉంది, మనం ఇంకెళ్ళొచ్చు అని చెప్పేసి కొద్దిగా సమాధానంగా నార్త్ సైడ్కి
బద్రికి పోయే దారి ఊరికే అక్కడ ఒక 2-3 ఇట్లే కదా, మనకు ఉత్తరం పోవాలంటే ఇట్లే పోవాలి కదా, వాళ్ళు కూడా అమ్మ ఇట్లే పోతే అవునమ్మా ఇట్లే పోవని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పినారు. ఇంకా బద్రి విశాలకు జై అని చెప్పి అక్కడక్కడ తన భర్తను గుర్తుపెట్టుకునేసి ఆ బద్రీనాథ్కి జై, చార్ధామ్కు జై అని చెప్పుకునేసి చిన్నగా బయలుదేరి పోతా ఉంది. ఇక్కడ ఈమెకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏం చేసేది, ఇంకా లోపలికి రా, వాళ్ళంతా చూస్తున్నారు. ధరణిదేవి కొద్దిగా బరువు పడింది, తలకు రెస్పాన్స్ వచ్చేసింది. పెళ్లి చేసి అలా ఆయన ఎవరు ఏమి తెలియదు, ఒక మాట చెప్పింది. నేను బయలుదేరి కొద్దిసేపులో ఒక అమ్మాయి వస్తుంది, ఒక నా అంత వయసు కాదు, చిన్న వయసు అమ్మాయి, చిన్న అమ్మాయి వస్తుంది, ముసలిదని అది కూడా, కానీ నా అంతది కాదు. ఆమెకు అన్ని పురుషార్థాలన్నీ తెలుసు. ఆమె మహాజ్ఞాని, మహాభక్తురాలు, దేవుడు ఆమెతో ఆడుకుంటాడు, చాలా గొప్ప ఆమె. సో ఆమె వస్తుంది. ఆమె వచ్చి ఏదైనా పెళ్లి సంబంధం గురించి మాట్లాడండి అనుకో, వేరే మాట్లాడదామే, డైరెక్ట్ పెళ్లి సంబంధమే మాట్లాడుతుంది. అటు కాదు, ఇట్లా కాదు, అట్లా కాదు, ఇట్లా కాదు అంత ఏం చెప్పకూడదు. నువ్వేం చెప్తావు అది అట్లే చేస్తాను చెప్తుండాల. సరే అని చెప్పేసి అది కూడా బుర్రకెక్కింది, ఎవరు వస్తారా అని చెప్పేసి. అంత లోపల ఈ ముస్లిం అట్టుపోతుంటే ఆ ముస్లిం వచ్చేసింది, బొక్కుల మాత, అది వేరే ఆ గుర్రంచి అది వచ్చేసింది. దాంతోపాటు వీళ్ళు వస్తున్నారు. ఎవరు, అగస్త్యేశ్వరుడికి పూజ చేసుకునేసి, రుద్రాభిషేకం చేసుకునేసి, పండ్లు, కలశాలు, తర్వాత పూలమాలలు, అగస్త్యేశ్వరుడు నైర్మల్యము అన్నీ పట్టుకునేసి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి మళ్ళీ దానికి మర్యాద, దేవుడు అగస్త్యేశ్వరుడు నైర్మల్యానికి అది మంగళవాద్యంతో, మృదంగంతో, కర్తాలతో, కీర్తనతో ఆ బ్రాహ్మణులు వాళ్ళ గ్రూప్ అంతా వస్తుంది. ముస్లిం కూడా వాళ్ళతో కలిసిపోయింది, బొక్కుల మాతచ్చి కూడా వాళ్ళతో కలిసిపోయింది. అట్లా ఇంటికి వచ్చినారు. ఇంకా రాజు ఏం తినలేదు. రాజు ఈ ముస్లిం పోయిన వెంటనే రాజు ధరణిదేవికి అన్నాడు, ఏదో వంట చేయే, ఇంకేం చేయలేదు కదా. చూడండి, ఆమె రాణి అయినా కానీ భర్తకు తానే వంట చేస్తుంది, పని మనుషుల దగ్గర చెప్పలేదు. ఎందుకంటే ఆ చైతన్యం వంట చేసిన వాళ్ళతో ఉంటాయి కదా, మన దగ్గర అన్ని సదుపయోగాలు ఉన్నప్పుడు కూడా ఆమె అనుకుంటే అంతమంది దాసులను పెట్టుకుని భర్తకు ఆమె వంట చేసి అవసరం లేదు. భర్త ఎంత ఇదిగొండాలా శాస్త్ర ప్రకారంగా, భర్త భార్యకు ధరణిదేవి వంట చేసి లేట్ అయింది, ఇప్పటికైనా మీతో చాలా మాట్లాడాలా, వంట చేసుకుని చెప్తాను మీకు అని చెప్పేసి వంట చేస్తున్నాడు. వంట చేసేసి రాజు ఇంకా తినడానికి ముందు వీళ్ళు వచ్చినారు. ఇంకా దేవుడితో తీర్థం తీసుకుని వంట అంతా రెడీ అయిపోయింది, ఆఫరింగ్ అంతా అయిపోయింది. ఇంకా తీర్థం తీసుకునేసి అగస్త్యేశ్వరుడు తీర్థం తీసుకునేసి అగస్త్యేశ్వరుడు ప్రసాదం కొద్దిగా తినేసి తర్వాత మనం ప్రసాదం తిందామని ఆయన అన్నాడు. అట్లా రెడీ అయింది. అక్కడ కొద్దిగా మీ ప్రసాదం దొరికింది. ఆకాశరాజుకు కొద్దిగా తిన్నాడు. తినేసి తర్వాత ఆయన రెగ్యులర్ ప్రసాదానికి పోయినాడు. ధరణిదేవి చేసింది ఆ ప్రసాదం తినేసి, ఆ లోపల ధరణిదేవి మీరు ప్రసాదం తిన్న తర్వాత అక్కడ రాండి, కొద్దిగా మాట్లాడాలని చెప్పేసి చెప్తుంది. సరే ఏమి అని చెప్పి ఆయన వచ్చినాడు. అయితే అక్కడికి వస్తే ఆమె చెప్తుంది, మన పద్మావతి భర్తకి చెప్పే ముందు ఒకసారి కూతుర్ని అడిగింది. కూతురు తల్లి, అమ్మ నీవు నీ బాధలు ఎవరితోటి దాచిపెట్టుకోవచ్చు కానీ తల్లితోటి చెప్పాలమ్మా. ఒక ఆడపిల్లకు వాళ్ళ తల్లికిన్న గొప్ప స్నేహితురాలు ఇంకొకటి లేదు. కూతురు ఏమైనా ఉన్నాయి, నువ్వు ఏమైనా జీవితంలో ఏమైనా జరగని కానీ అమ్మకు నువ్వు చెప్పచ్చు. అమ్మకు చెప్పే అర్హత, రైట్స్ నీకుంది, హక్కు ఉంది నీకు. తల్లికి తన బాధలు కూతురు చెప్పుకోవాలమ్మా. నీవు ఇట్లే చెప్పకుండా దాచిపెడితే అది నీ శరీరం అట్లే బక్కచిక్కిపోతాయి బాధతోటి. నీకేం బాధ ఉన్నా కూడా తల్లికి ఒక మాటని చెప్పాలి ఎప్పుడు కూడా, ఇది ధర్మం అమ్మ అని చెప్తే ఆమె చెప్పింది, అవునమ్మా మేము ఇట్లా కొండకి పోయినాము, నీతోటి పర్మిషన్ తీసుకుంటే పోయినాను నేను.
ఫ్లవర్ తీసుకోవాలని పోయినాము. అక్కడ ఒకరిని చూశాను నేను. చూడండి, వాళ్ళంతా చూసింది ఎవరిని? వేటగారిని అని ఈమె చెప్తుంది. వేటగారిని ఈమె చెప్పే లక్షణాలు వేరే. చేతులు శంకు చక్రం ఉండింది, ఆయనకు గదా పద్మం ఉండింది. గుర్రం అదే గుర్రంలో వచ్చినాడు. చాలా అందంగా ఉన్నాడు. ఈ యజ్ఞోపవితం, బంగారు యజ్ఞోపవితం ఉండింది. ఇన్ని రకరకాల చైన్లు వేసుకున్నాడు. వడ్డాణాలు ఉండింది. మంచి అందమైన కేశం ఉండింది. ఆ నవ్వు, ఆ పళ్ళు, ఆ మాట్లాడే విధానము, ఇదంతా చూసి నేను ఆయనే పెళ్లి చేసుకోవాలనుకున్నామ్మా. సాక్షాత్ దేవాది దేవుడు ఆయన, లక్ష్మీపతి ఆయన పెళ్లి చేసుకోవాలా? ఒక్కసారి విను, ఆయన భక్తులు ఎట్లా ఉంటారు విను. ఎప్పుడు తిలకం వేసుకొని ఉంటారు, ఊర్ధ్వ పుండ్రలు ఉంటాయి వాళ్ళకి. ప్రతి ఒక్కరు భక్తులు వాళ్ళు భక్తి చేస్తామని శ్రద్ధతోటి దీక్ష తీసుకుని ఉంటారు. తర్వాత వాళ్ళు వేదకు విరోధమైన పని ఎప్పుడు చేయరు. మాంసభక్షణం చేయరు, వ్యభిచారం చేయరు, జూదం ఆడరు, ఇట్లా ఏ అపరాధాలు చేయరు, ఏ భక్తుల్ని వాళ్ళు దూషించరు. ఆయన భక్తులు అట్లా ఉంటారమ్మా. అటువంటి దేవుడిని నేను కొండపైన చూశాను, రథంలో చూశానని చెప్పేసి. అయితే ఆమె చెప్పింది, ముస్లమ్మ చెప్పింది కొద్దిగా నిజమైంది. ఇక్కడ చేస్తే ఇక్కడ వీళ్ళు అన్నారు గుర్రం చంపినామంటే వాళ్ళు అన్నారు అవును గుర్రం కొడుతుంది, గుర్రకు దెబ్బలన్నీ గుర్రకు పడింది, అది ఎక్కడో పడలేని పేసుకు పడింది, అది చనిపోయింది. అది కూడా నిజమేమ్మా. అయితే ఫాదర్కి చెప్పాలని ఈ విషయము వసుదానని పిలుస్తుంది. వసుదాన నీవు నాయనని పిలుచుకొని రా అని చెప్పేసి, నాయనని పిలుచుకొని రా అంటే ఇంకా ఆయన నాయనని పిలుచుకొని వచ్చినాడు. పద్మావతి చెప్తుంది, ఇది ఏదో ఆమె ఇట్లాంటిది ఒక వ్యక్తిని చూసిందంటే, ఆమెను అడిగితే ఆమె కూడా అట్లా అనింది. సఖిల్ని అడిగితే వాళ్ళు కూడా అన్నారు అవును మేము కొండకు పోయినప్పుడు ఒక వ్యక్తిని చూసినాము, చాలా అందంగా ఉన్నాడని చెప్పేసి. ఇప్పుడు సోది ఆమె చెప్పింది ఆయనకు పెళ్లి చేసి ఇయలేకపోతే పద్మావతి ఎక్కువ రోజు ఉండదని చెప్పింది. సో ఏమైనా మనకు పద్మావతి కావాలి, ఎట్టైనా పర్లేదు, ఆమెను బతికి ఉంటే ఎప్పుడన్నా చూడొచ్చు మనము. మనకు డబ్బులు సంపద ఇది కాదు మనకు అవసరము, ఆమె బాగుండాలి, ఆమెకి ఏది నచ్చిందా మనం చేయాలా. చాలా మంచి అబ్బాయిని చెప్పినారు. అది ఎవరో ఇదన్నీ చెప్పినారని చెప్పి భర్తకు ఒక విషయం చెప్పింది. ఆ లోపల వీళ్ళు వచ్చేసినారు అగస్త్యేశ్వరు పూజ చేసి. అయితే వాళ్ళు అన్నారు, సఖిల్ అన్నారు అమ్మ ఈ అమ్మ అక్కడ ఉండింది, అగస్త్యేశ్వర గుడి ఇక్కడ ఉండింది, ఎక్కడొక మన ఇక్కడే రావాలనుకునిందంటే, అయితే మమ్మల్ని చూసుకునేసి మేము ఇక్కడికి వస్తున్నామని చెప్పేసి మాతో కలిసిపోదామని చెప్పేసి మేమన్నాము. అవును మేము ఆకాశరాజు ఇంటి నుంచి వచ్చినాము, మీరు మాతో వస్తే మిమ్మల్ని అంతఃపురానికి తీసుకొని పోతామంటే ఇక్కడికి వచ్చింది. రాగానే ఆమెకు ఇంతకుముందు ఆ సోది చెప్పామే ఈయన గురించి ఈమె గురించి చెప్పింది కాబట్టి ఈమెకు మంచి సింహాసనం కూర్చోడానికి, చామరాలు ఏం తాగుతావమ్మా, అలసిపోయినావా, నీకు ఏం కావాలా, ఏం తింటావు, మంచి ఆదరంతో అతిథి సత్కారంలో. ఇంత ఈమెకి ఆశ్చర్యమైంది, ఏమైంది కథ? ఏం లేదు, ఒక సోది చెప్పామే వచ్చింది. ఆమె చెప్పింది ఇంక కొద్దిసేపులో ఒకడు అమ్మ వస్తుంది, ఆమెకు అన్ని పురుషార్థాలు తెలుసు, ఆమెకు తెలియలేనిది ఏం లేదు, దేవాది దేవుడే ఒకప్పుడు ఆమెతోటి ఆడుకునేవాడు, అట్లాంటి ఒక గొప్ప ఆమె, అది నీవే తల్లి అని చెప్పి దండం కూడా ధరణి దేవి పెట్టేసింది. ఏమ్రా బాబు ఇది జరుగుతుందని భయపడి వచ్చినాను, ఇక్కడ చూసి ఇది 90% అయిపోయింది ఆమె ఒక ఆనందం. చెప్పమ్మా నీకేం కావాలా, దేనికోసం వచ్చినావు అని చెప్తే నాకు ఒక కొడుకున్నాడు అని చెప్పేసి. అంటే ఏం పేరును? కృష్ణ అనే పేరు. అంటే తల్లిదండ్రులు ఉన్నారు, వసుదేవ దేవకి అని. చెల్లి ఉందా? చెల్లి కూడా ఉంది, సుభద్ర అని ఒక చెల్లి కూడా ఉంది. మళ్ళీ మేము ప్రేమంలో శ్రీనివాసని పిలుస్తూ ఉంటాం అక్కడ. ఏం గోత్రమేమే? మాది వశిష్ఠ గోత్రము, కులము మాది చంద్రవంశము. బాగుందే. అదే ఆయనకు మంచి కొట్టడు చూడ్డానికి, 25 సంవత్సరాలు అయింది, విద్య ఉంది, మంచి అన్నీ తెలుసు, వేదాంతం మొత్తం తెలుసు ఆయనకు, అన్ని వ్యాకరణం అన్నీ తెలుసు. సౌందర్యంలో ఆయనకు మించిపోయే సౌందర్యం నేను ఇంతవరకు చూడలేదు. రూపలావణ్యంలో పోల్చలేరు ఎవరితోటి కూడా, అంత అందంగా ఉంటాడు. బలములో ఊహించలేము, అటువంటి బలం ఉంది ఆయనకు.
అంత గొప్ప వ్యక్తి ఆయన. మళ్ళీ చూడ్డానికి అంత బాగున్నాడు, ఇన్ని విద్య ఉంది, నాలెడ్జ్ ఉంది, ఇంత ఆయనకు తెలివితేటలు ఉన్నాయి, ఇంత ఐశ్వర్యం ఉంది, అన్నీ చెప్తాం, మళ్ళీ ఇంతవరకు పెళ్ళి కాలేదా అని అడిగా. అదొక డౌట్ వచ్చేసింది. ఇంత ఉండేవాడికి పెళ్ళి ఎందుకు కాలేదు? ఎవరికైనా తల్లికి వస్తాయి కదా, ఎవరికైనా ఇంత ఉంది అన్నారు, ఇంత పెద్ద లిస్ట్ ఉంది చెప్పినారు ఆయన మంచి గుణాలు, పెళ్ళి కాలేదంటే మామూలుగా ఏదైనా ఫాల్ట్ ఉంటే కొద్దిగా లేట్ అవుతుంది పెళ్ళి, మళ్ళీ అన్నీ బాగున్నట్టు పెళ్ళి ఎందుకు ఇన్ని సంవత్సరం కాలేదు? మామూలుగా ఇంత మంచివాడిని ఎత్తుకొని పోతారా, ఈయన ఎవరు ఎత్తుకొని పోలేదా అని ఆమె ఒక్కొక్క డౌట్. అయితే యాక్చువల్లీ ఏమైందంటే చెప్పేప్పుడు ఒక వెరైటీగా చెప్తుంది. మా భాగీరథుడు తండ్రికి, అంటే మీరు చెప్పేది ఈ అబ్బాయి నాన్న? అబ్బాయి. మళ్ళీ భాగీరథ తండ్రి అంటే ఒక పెళ్ళి అయినట్టేనా? ఇది రెండో పెళ్ళియా? భాగీరథుడు తండ్రి అని మాటలు స్టార్ట్ చేస్తే ఇంకేముంది. భాగీరథి తండ్రికి చిన్నప్పుడే పెళ్ళి అయింది, మళ్ళీ రెండో పెళ్ళి అని చెప్పంగానే ఆమె కొద్దిగానే కాడింది. ఈమె అనుకునింది ఆడికి 16,108 అయింది, ఇంక రెండు పెళ్ళికి ఇట్లా భయపడిపోతుంది అని చెప్పేసి ఇంకా అన్నీ చెప్తే ఏం కథ, అది ఏం చెప్పలేదు, చెప్పింది ఇంక ఒక్కటైంది అని చెప్పి రెండోది అని చెప్పినాడు. సరే ఏదో మా కొడుకుకు పెళ్ళి అయితే చాలే, ఇదంతా ఎందుకు, ఇంకా సైలెంట్ అయిపోయింది. అంటే అది మగపిల్లడు లేడు వాడికి, ఒక ఆడపిల్లని ఉండేది, అందుకు మనకు ఒక మగపిల్ల కాదు. మీ దాంట్లో మగపిల్ల అంటే ఫీమేల్ అంటారు కదా, ఇది మగోడు ఒక పుత్రుడు కావాలా, అందుకే ఇంకొక పెళ్లి చేసుకుంటున్నామని. భగవంతుడు అయ్యో మా ముస్లింకి మాటలు రావట్లే, ఆమెకి ఏదో గుర్తుకొచ్చి బ్రహ్మదేవుడు ఉన్నాడు కదా, వాడు మొగోడా ఆటదని చూస్తే విని ఈమెకి ఎట్లా మాట పర్లే అట్లా కవర్ చేసినాడు. యోగమాయ ఉంది కదా, ఇది డిలీట్ చేయని చెప్పేసి అది అక్కడ కాపేసింది పాయింట్ అని. ఆయన చెక్ చేయడానికి పోలే బ్రహ్మదేవుడు, మళ్ళీ ఆ కొడుకు గురించి మీకు రాలే బుర్రకు, సరే ఆమెకు ఎక్కలేదు కూడా, ఒక పేరే చెప్పింది కదా, సరే అని చెప్పి అడ్జస్ట్ అయింది. అబ్బా బతికిపోయినాడు ఆయన. అక్కడ నుంచి చూస్తున్నాడు, సీసీటీవీ పెట్టుకున్నాడు, ఏం జరుగుతుంది, మా పెళ్ళి ఏం జరుగుతుందని చెప్పేసి. సరే భాగీరథ తండ్రి ఇట్లా రెండో పెళ్ళిది, కొడుకు ఒకటి కావాలా, వాళ్ళకి పుత్రుడు కావాలా, అందుకోసం ఒక రెండో పెళ్ళి చూస్తున్నామని చెప్పేసి. అయితే ఆయనకు గోత్రము, మళ్ళీ వంశము, మళ్ళీ అన్నీ మాకు కొద్దిగా కలిసలాగానే ఉందమ్మా, మేము పెళ్లి చేసి ఇస్తాము, కానీ ఇంకా మాట్లాడాలా, వాళ్ళతో మాట్లాడాలా. వాళ్ళ నాన్నకు ఒక మాట అడిగి నీకు చెప్తాను కూర్చోమని చెప్పేసి నాన్నని పిలిచింది. నాన్న వాళ్ళ వసుధానది నాన్న ఆకాశరాజు, నాన్నని పిలురా అని చెప్పేసి నాన్నని పిలుచుకొని వచ్చినాడు. నాన్న వచ్చేసి ఇంకా సైడ్లో మాట్లాడుకున్నారు. ఈమెనే ఆయన ఇంత ముందు ఒక సోది చెప్పి ఈయన గురించి మొత్తం చెప్పిపోయింది ఆమె. ఈమె వస్తుందంటే వీడికి ఒక కొడుకున్నాడంటే, గోత్రం అంతా మనకు కలిసి వస్తాయి, వేరే వేరే గోత్రం ఉంది, వశిష్ఠ, వాళ్ళు వశిష్ఠ, మన మాత్రేయ, తర్వాత వాడు పుట్టింది శ్రవణ నక్షత్రం అని చెప్పింది. అంటే ఇండైరెక్ట్గా చెప్తుండేమే, ఈయన మన హృదయంలో పుట్టాలంటే ఆయన గురించి కొద్దిగా శ్రవణం చేయాలా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.